అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వీడియో ఏంటంటే కంచి పరమాచారి స్వామి ఉండేటప్పుడు జరిగిన లీల. వారికి పెళ్ళై 2 నెలలు అయ్యింది. కానీ ఆ దంపతులు అప్పుడే ఒక విషాదకరమైన వార్త వినవలసి వచ్చింది. ఈ కొత్తగా పెళ్ళైన దంపతులకి ఏంటంటే ఆ అబ్బాయి తలలో ఒక ట్యూమరు పెరిగింది. అది వైద్యులు పరీక్ష చేసి ధృవీకరించారన్నమాట. ఆ ట్యూమరు పెరిగింది అని. అయితే ఈ డాక్టర్స్ చెప్తున్నారు ఆ అమ్మాయితోటి ఇది చాలా సులువైన శస్త్రచికిత్స చేసి ఇది చాలా సులువుగా తీసేయవచ్చు, అది తొలగించేద్దాము అని వైద్యులు చాలా తేలికగా చెప్పారు. కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా భయపడుతూ తలకి ఆపరేషన్ అనేటప్పటికి అంత మంచిది కాదు అని చాలా భయపడింది. తన భర్తకి ఏమవుతుందో అని చాలా ఏడుస్తుంది అన్నమాట. అయితే ఆ దంపతులు తేనెంబాకంలోని కంచి పరమాచారి స్వామి ఉన్న చోటకి వచ్చారు. స్వామివారు దర్శనం చేసుకొని స్వామివారికి ఈ అమ్మాయి ఏడుస్తూ చెప్తుంది. అప్పటికి విహారయాత్రకి వెళ్లకుండా ఆ అమ్మాయి కన్నీరుతో పెళ్ళయి ఇంకా 2 నెలలే అయ్యింది స్వామి, ఇంతలోనే ఇలాంటి విషయం వినవలసి వచ్చింది అని పరమాచారి స్వామికి చెప్తుందన్నమాట. అంటే పరమాచారి స్వామి ఏది ఆదేశిస్తే అదే నేను చేస్తాను, నా భర్త బాగుపడాలి అని స్వామివారితో ఏడుస్తూ మొరపెట్టుకుంది. అప్పుడు కొంతసేపటికి స్వామివారు మౌనం వహించారు. ఆ అమ్మాయి చెప్పింది వింటున్నారన్నమాట. విని మళ్ళా ఈ అమ్మాయి అంటుంది, తలపై శస్త్రచికిత్స చేయడం సరైంది కాదు అని నా ఉద్దేశం అని చెప్తుంది. అయితే పరమాచారి స్వామి ఏం చెప్తారో అని చెవులు కళ్ళు రిక్కించి వింటున్నారన్నమాట ఇద్దరు భార్యాభర్తలు. ఏం చెప్తారా అని. అప్పుడు పరమాచారి స్వామి మాట్లాడుతున్నారు. మీరు కావేరీ నది ఒడ్డున ఉన్న ఏదైనా క్షేత్రానికి వెళ్ళండి. అక్కడ ఉన్న క్షేత్రంలో ఉన్న స్వామిని దర్శించుకోండి. ప్రతి ఉదయం కావేరీ తీరంలో కూర్చొని తలకి ఆ కావేరీ నది ఒడ్డున ఉన్న మట్టిని పూసుకోమని చెప్పారన్నమాట. ఆ అబ్బాయికి నది ఒడ్డున ఉన్న మట్టిని పూసుకోమని చెప్పి అరగంట ఉండాలి. ఆ తరువాత స్నానం చేసి సంధ్యావందనం చేసి అప్పుడు ఆ క్షేత్రంలో ఉన్న స్వామిని దర్శించుకొని వెళ్ళాలి. ఇలా మీరు 40 రోజుల పాటు చేయాలి. మీరైతే ఎవరైనా సదాచార సంపన్నులైన ఇంటిలోనే ఉండాలి. ఈ 40 రోజులు మీరే వండుకొని తినాలి అని స్వామివారు చెప్పారన్నమాట. అంటే ఒక మండలం చేయమని చెప్పారు. మనం ఏదైనా పూజ చేసినా ఏదైనా మనం ఒక మండలం చేస్తే దాని ఫలితం అనేది తప్పకుండా వస్తుందండి. చెప్పి అన్నీ బాగుపడతాయి, మీరేం భయపడద్దు అని స్వామివారు ఆ దంపతులకి చెప్పారు. అప్పుడు ఆ దంపతులు దాన్ని పరమేశ్వరుని వాక్కుగా స్వీకరించి తిరుచి దగ్గర కావేరీ తీరంలో ఒక క్షేత్రంలో ఉన్నారు. ఆ అబ్బాయి ప్రతిరోజు స్వామివారు చెప్పిన విధంగానే చేయసాగాడు. ఇలా 40 రోజులు గడిచిందన్నమాట. అయిపోయిన తర్వాత చెన్నైలోని వైద్యుల దగ్గరికి వెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు వైద్యులే ఆశ్చర్యపోయారు. తలలో ఉన్న ట్యూమర్ కరిగిపోయిందని డాక్టర్స్ చెప్పారన్నమాట. అప్పుడు చెప్పగానే ఆ అమ్మాయి మరలా కంచి పరమాచారి స్వామి దగ్గరికి వచ్చి ఆనందంతో నిల్చుందన్నమాట. కృతజ్ఞత చెప్తూమాట తన భర్తకి ఆ ట్యూమర్ కరిగిపోయిందని. అప్పుడు పరమాచారి స్వామి, నేనేం చేశాను, వైద్యో నారాయణో హరి అని విన్నావు కదా, అది తెలుసు కదా నీకు అని అన్నారు పరమాచారి స్వామి. అయితే పరమాచార్య స్వామి వాళ్ళకు చెప్పిన వైద్యము ఆయుర్వేదమా లేకపోతే సిద్ధ వైద్యమా లేకపోతే ప్రకృతి చికిత్స, ఇది ఏది మనకి తెలియదు. కానీ ఆయన నోటంబడ వచ్చింది కనుకే అది దివ్య వైద్యమే అని నేను అనుకుంటున్నానండి. ఆయన నోటంబడ ఏది పలికితే అది పరమేశ్వరుని వాక్యే అని నేను అనుకుంటున్నాను. ఇలా ఆయన ఉండేటప్పుడే జరిగాయి అని కాదు. మనకి ఏదైనా కష్టం వచ్చింది అంటే ఆయన ఫోటో మనం పెట్టుకొని ఆయనకి ఫోటోకి చెప్పుకున్నా ఆయన వింటారండి. ఆ కష్టం ఎలాగో ఒకలాగా గట్టెక్కుతుంది. ఇదైతే నేను నమ్ముతాను. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.